ఆ అలగా వాడి చెయ్యి పట్టుకునే దానికంటే చావడం మంచిదే. వదలవే. ఏంది రెడ్డప్పో, ఆడికంటే నీ కూతురికే తిమిరు ఎక్కువ ఉన్నట్టుందే. నరకండ్రా కొడుకుని. ఏమైందిరా? మీకే చెప్పేది, ఏసేయండి. మేము వాళ్ళని తప్పించింది, మిమ్మల్ని ఇడికి రప్పించింది వాళ్ళని వేసేయడానికి కాదు, మీ చేత వాళ్ళ మీద అక్షింత లేపించడానికి. ఏంది రెడ్డప్ప, ఆ సీనుగాడు ఒక్కడే నీకు మొగుడు అనుకున్నా, నీ కాడున్న వాళ్ళందరూ నీకు మొగుళ్ళే. నా మనసులో చూడు, విశ్వాసం వాళ్ళ శ్వాసంలోనే ఉంది. రేయ్ ఏసేండ్రా. మీకేమైందిరా? జ్ఞానోదయం అయింది అంటే మీరు ఏకమైపోయారా? ఏ మీ ఇద్దరు ఏకం కాలా? ఇద్దరున్న మీరు మాత్రం ఏకం కావాలనా? 100 మంది మేం కొట్టుకు సావాలనా? ఆడి మాటలు నమ్మబాకండి, మీరు నా మనుషులురా. కాదు, లేబర్ వాళ్ళం, జాతకు వాళ్ళం. మిమ్మల్ని నా కుటుంబంలో చూసుకున్నాను కదరా. ఆ భుజం కాపాడుకునేదానికే కదరా. కొడకల్లారా, మీకు డబ్బులు ఇచ్చినా, మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు తినిపించిన, కుత్తిగల దాకా మందు కూడా పోయించాలి కదరా. ఉరిగే పంపించలా, ఉడిగం చేసినాం. మమ్మల్ని కాదంటే ఏమవుద్ది? తలదీసి మొలత్తావా? ఏది ఏ చూద్దాం? నీ అవ్వ గుడ్లు రువి చూస్తున్నాడు. ఈడెవరో నీకు భయపెట్టేటోళ్ళు లేరు. మర్యాదగా చెయ్యి దించు, లేకున్నా లేపి నా చెయ్యి ఉండదు, ఇర్రగా తీస్తాం. వామ్మో వామ్మో, ఇన్ని మాటలు పడ్డ తర్వాత ఇంకా చూస్తా ఉంటాం. ఇది బావా, వెనక్కి తిరిగి పారిపోతాం పదా. చెప్పు తీసి కొడతా. ఎందుకు మంచి మాట చెప్పినందుకు. నోర్మోయ్, వీళ్ళ తాటాకు చప్పుళ్ళకి భయపడి పారిపోతారనుకున్నారా? ఒక్కొక్కడిని ఎగరేసి నరుకుతా. ఏది నరుకు చూద్దాం. మీ మీసాలు మీరే తిప్పుకొని మీ తోటలు మీరే కొట్టుకోవటం కాదురా, దమ్మంటే ఎదుటోడి గుండె మీద కొత్తాలి. రా నరుకో. ఇరికి సన్నాసి, ఇన్నాళ్ళు మీరు నడిచి వస్తుంటే జనం భయపడేది మిమ్మల్ని చూసి కాదురా, మీ పక్కన కత్తులు పట్టి నడిచే మమ్మల్ని చూసి. మీకు వంగి వంగి దండాలు పెట్టేది మీ మొహాలు చూసి కాదురా, మా సత్తావ చూసి. మా నాయనల కన్నా పెళ్ళాం బిడ్డల కన్నా మీరే కొని పిచ్చోళ్ళలాగా మీ కాళ్ళ దగ్గర పడి రక్తబలి మేం చేస్తుంటే రాజ్యం మీరెళ్తున్నారా. ఏనాడైనా మేము లేకుండా గడప దాటారా? పట్నం పోతే మేము ఉండాలా, పొలం వెళ్తే మేము ఉండాలా, బజార్కి వెళ్తే మేము ఉండాలా, బర్రెలు దొడ్డికి వెళ్తే మేము ఉండాలా, ఆఖరికి మీ పెళ్ళాలతో సంసారం చేసేటప్పుడు కూడా తలుపు బయట కాపలా ఉండాలి కదరా. భూమి అవ్వ, మీదొక బతుకు, దానికి ఒక పౌరుషం. ఆడి నిన్ను చంపకుండా కాపాడేది మేము, నిన్ను ఆడి చంపకుండా కాపాడేది మేమే. మధ్యలో పోయేది మా ప్రాణాలు. ఇన్నాళ్ళు ఆడి ప్రాణం తీయాలని నువ్వు, నీ శవం చూడాలని వాడు శబదాల మీద శబదాలు చేసుకున్నారు కదరా. ఇప్పుడు చూపెట్టండిరా మీ ప్రతాపం. ఏందట్లా చూస్తారు? సీమలో పుట్టినోడు సచ్చు సన్నాసిలాగా ఉండకూడదు, శత్రువు కనబడితే తెగ నరుక్కోవాలని మీరేగా మాకు చెప్పింది. నరుక్కరే. సీమ పొగరు, సీమ విగరు, సీమ ఉడుకు అనడం కాదు, ఇప్పుడు ఎదురుపడ్డారుగా, కలబడండి. పొడిచేలో ఇద్దరులో ఒక్కడే ఉండాలా. రెడ్డప్పో నాయనమో తేలిపోవాలా. బతికి నోడికి మేము బతుకంతా ఊడికం చేస్తాం. పారిపోవాలని చూసారో ఇద్దరిని పాతి పెడతాం. అవును. ఇది మగతనం అంటే, ఇది పౌరుషం అంటే. ఎస్ఐ నాయుడమ్మనే. ఏంది నాయుడమ్మా, రెడ్డప్పుకున్న పౌరుషం కూడా నీకు లేకుండా పోయిందే. ఆడదాన్ని నాకే రక్తం మసులుతా ఉండాది. మగాడివి నీకు ఉడుకులేదా? ఉంటే కత్తి పట్టు. వల్ల కాదంటే చెప్పు, నీ చేతి గాజులు తొడిగి నేను బరిలోకి దిగుతా. నాయుడమ్మ అనిపించుకున్నావు, రెడ్డప్పని చంపి ఈరుడు అనిపించుకో. దూకు దూకు బరిలోకి. సమిధను కటియా